సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు కాకినాడ రూరల్ తూరంగి గ్రామంలో పర్యటించి సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అభివృద్ధిని స్థానిక ప్రజలకు వివరించారు. టీడీపీ నాయకురాలు ఏటుకూరి నాగమణి ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి 15,000, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు వృద్ధులు వితంతులకు 4,000, దివ్యాంగులకు 6,000 అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెంకే శ్రీనివాసబాబా, నురుకుర్తి వెంకటేశ్వరరావు, మట్టా ప్రకాష్ గౌడ్, కంచుమర్తి లావణ్య, కౌజు నెహ్రూ, చీడిక మాజీ ఎంపీటీసీ గీసాల శ్రీనివాస్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో తొలి అడుగు కార్యక్రమం ఘనంగా మా అబ్జర్వర్ కుడిపూడి సత్యబాబు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ముఖ్యంగా రైతుల గురించి చెప్పుకోవాలంటే గత ప్రభుత్వంలో రైతులకి పాస్బుక్ల మీద ఫోటోలు వేయించుకోవటం తప్ప ఆయన బలవంతంగా రీసర్వే అన్న ఒక పేరుతో రైతుల భూముల హద్దులు మార్చి రైతుల మధ్యన గొడవలు పెట్టిన వ్యక్తి. అలాగే రైతులకి వ్యవసాయంలో ధాన్యం తోలటమే కానీ డబ్బు చూసిన పాపాలని లేదు. వాళ్ళు వడ్డీలు కట్టి 6 నెలలు 9 నెలలు అవుతేనే కానీ డబ్బులు ఇచ్చేవారు కాదు. ఇది గత మన 30 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని పద్ధతి ఆయన అవలంబించారు. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు రాగానే అటు గత ప్రభుత్వంలో ఇవ్వాల్సిన డబ్బుల్ని ఇమీడియట్ గా 1,000 కోట్లు కడతం జరిగింది. ఈ రోజు ధాన్యం అమ్మగానే ఖచ్చితంగా 10 రోజుల్లో వాళ్ళ డబ్బులు పడుతున్నాయి. పడకపోతే మాకు చెప్పండి, సివిల్ సప్లైస్ వాళ్ళని అడుగుతూ ఇమీడియట్ గా క్లియర్ చేస్తాం కూడా ఉన్నదని తెలియజేస్తూ, అంతేకాకుండా రైతుకి రావాల్సిన అంటే సెంట్రల్ గవర్నమెంట్ తో రైతు భరోసా కలిపేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నెల రోజుల్లో ఆ డబ్బులు కూడా అందరికీ అందుతాయని తెలియజేస్తున్నారు. ఈరోజు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం 2వ రోజు తూరంగి గ్రామంలో నిర్వహించినందుకు మన కనకంశెట్టి బాబీ గారు ఆదేశాల మేరకు ఇక్కడ మన కుడిపూడి సత్యబాబు గారు, అలాగే పెంకే బాబా గారు, అలాగే మన నులుకుర్తి వెంకటేశ్వరరావు గారు, మరి నెహ్రూ గారు అందరూ కూడా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా మరి ఇక్కడికి వచ్చి మా తూరంగి గ్రామంలో కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అయితే మరి ఈ పరిపాలన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సూపర్ గా ఉందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని బాగా స్పందించి బాబు గారే సీఎం గా ఉండాలి అని చెప్పేసి దీవెంతా ఉన్నారు. అలాగే మేము కూడా బాబు గారు 10 కాలాల పాటు సీఎం గా ఉండి ఈ సూపర్ 6 పథకాలు అమలు చేసినందుకు, అలాగే మన రాష్ట్రాన్ని ఇంత ముందడుగు తీసుకొచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. నా పేరు ఏటుకూరి నాగమణి, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు మాజీ.